హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీకే స్టూడియోస్. ఈరోజు వీడియో వచ్చేసరికి ఏంటంటే, మన గుంటూరులో అయితే ఇప్పుడు బిజీగా ఉండే రోడ్స్ అన్నీ గత 2 రోజులుగా అయితే ఖాళీగా కనిపిస్తున్నాయి అన్నమాట. ఎందుకు అంటే దాని కారణం వచ్చేసరికి మన హుదూద్ తుఫాన్ వల్ల జనాలందరూ బయటికి రావడానికే భయపడుతున్నారు. సో బిజీగా తిరిగే గుంటూరు సిటీ మొత్తం ప్రజెంట్ ఒక 2-3 డేస్ నుంచి అయితే జనాలే కనిపించట్లేదు. జనాలందరూ ఎటెళ్ళారో ఏంటో కూడా తెలియట్లేదు, అందరూ మాయమైపోయినట్టున్నారు ఒక్కసారిగా. సో అసలు బిజీ ప్లేసెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. మీకు బిజీగా ఉన్న ఏరియాస్ అన్నీ కవర్ చేసామన్నమాట. దీంట్లో మన గుంటూరు సిటీలో బిజీగా ఉండే ఏరియాస్ ఏంటి అంటే, బస్ స్టాండ్ ఏరియా, మార్కెట్, మన ఓల్డ్ బస్ స్టాండ్ రోడ్డు, ఇవన్నీ కొంచెం బిజీగా ఉండే ఏరియాస్ అన్నమాట. సో ప్రజెంట్ అయితే ఈ బిజీ ఏరియాస్ అన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. సో బిజీగా ఉండే ఏరియాస్ ఏంటి అనేది చూద్దాం, వచ్చేసేయండి. అంటే మన గుంటూరులో ఉండే వాళ్ళకైతే బిజీగా ఉండే ఏరియాస్ ఏమేమి ఉంటాయి ఏంటి అనేది అయితే బాగా ఐడియా ఉంటుంది. సో మన గుంటూరు సిటీ గురించి తెలియని వాళ్ళకి ఈ వీడియో అన్నమాట. వాళ్ళు కూడా చూస్తే అర్థమైపోతుంది. మ్యాక్సిమం అందరికీ తెలుసు బిజీ ఏరియాస్ ఏమేమి ఉంటాయి అనేది. బట్ ఆ బిజీ ఏరియాస్లో కూడా మనుషులు అనేది కనిపించకపోతే ఎలా ఉంటుంది అనేదే ఈ వీడియో. చలో వీడియో అయితే పూర్తిగా చూసేసేయండి. ఇంకోటి ఫ్రెండ్స్, వీడియోస్ అయితే లేటుగా వస్తున్నాయి. ఎందుకంటే కొంచెం వేరే పర్సనల్ పని ఉండి వీడియోస్ అయితే రికార్డ్ చేయలేదన్నమాట. సో ఇప్పటి నుంచి అయితే పూర్తిగా వీడియోస్ టైం టు టైం వస్తాయి. ఇన్ డీటెయిల్ నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఈ వీడియో చూసి ఎంజాయ్ చేసేయండి. ఒక మంచి మ్యూజిక్ పెట్టేస్తాను, ఆ మ్యూజిక్ వింటూ ఎంజాయ్ చేసేసేయండి వీడియో.
ఈ రోడ్డు మీద అయితే ఎప్పుడు నీళ్ళు వస్తాయి ఫ్రెండ్స్. వర్షం పడితే చాలు ఇక్కడ మోకాల దాకా అయితే నీళ్ళు ఉంటాయి. సో ఇక్కడ క్లీన్ చేస్తున్నారు, దీనివల్ల ఏమన్నా వాటర్ అయితే ఆగలేదేమో. బెటర్గా ఉంది కొంచెం రోడ్డు కూడా, థ్యాంక్స్ టు మున్సిపల్ కార్పొరేషన్ అనమాట. అంటే కొంచెం క్లీన్ కూడా చేయించాలి, ఆ క్లీన్ చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది రోడ్ అంతా. సో ప్రాబ్లం అయితే ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఏం లేదు, కొంచెం బాగుంది రోడ్స్ అన్నీ. లేకపోతే వాటర్తో నిండిపోయేవి, బయటికి ఈ మాత్రం జనాలు కూడా బయటికి రాకుండా ఉండేదన్నమాట సిచ్యువేషను. దీని మూలంగా ఈ తుఫాన్ మూలంగా అయితే ప్రజెంట్ స్కూల్స్ కాలేజెస్ అయితే సెలవులు ఇచ్చేశారు, సచివాలయాలు కూడా ఓపెన్ చేయలేదు. మరి ఇక్కడైతే మనకి పిహెచ్లు కూడా కొంచెం క్లోజ్ చేసి ఉన్నాయి, మరి లేట్గా ఏమన్నా ఓపెన్ చేశారో తెలీదు. బట్ ఈ తుఫాన్ కారణంగా అయితే చాలా వరకు అంటే కొంచెం లాస్ కొంచెం బెనిఫిటే. బట్ కాకపోతే లాస్ ఏంటంటే వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి, షాప్స్కి, వాటికి వీటికైతే ఓపెన్ లేదు. సో కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట ఆ టైంలో. పర్లేదు, ఇప్పటికైతే వర్షాలు అయితే తగ్గింది, బట్ ఇప్పుడిప్పుడే జనాలు బయటికి వస్తున్నారు. చూడాలి ఎలా ఉంటుందో సాయంత్రం దాకా అయితే. ఇంకొకటి ఫ్రెండ్స్, వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మిగతా ఏరియాస్ కూడా కవర్ చేద్దాం అనుకున్నా ఫ్రెండ్స్, మధ్యలో అయితే వర్షం పడింది. సో అందుకని ఈ వీడియో ఇంతటితో ఆపేస్తున్నాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.